బీసీ జాతీయ చేనేత ఐక్యవేద్యం మీద ఒక 20 ఏళ్ళు పోరాడి ఇప్పుడు బీసీ దళితులంతా కలిసి బీసీఐ ఎస్సీ ఎస్టీలు ఐక్యమైతే రాజ్యాధికారం వస్తుందని బహుజన రాజ్యాధికారం కోసం గత 10 ఏళ్ళుగా నేను జిల్లాలను తిరుగుతూనే ఉన్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పేదల దగ్గరకు వెళ్ళకపోవడానికి కారణం పాలకులే. మనం ఎన్నో సభలు కూడా నేను చాలా సభల్లో చిరాల్లో పాల్గొన్నాను. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకే చోటకి వచ్చి ఎప్పుడు ఉద్యమ బాట పడతామో ఇప్పుడు అన్నగారు ఆనంద్ అన్నగారు పెట్టిన ఈ సభని మొదటి మెట్టుగా స్వీకరించి అందరం కలిసి ఉద్యమ బాట పడితేనే బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. ఇది వాస్తవం. నేను ఈ సభకే కాదు మీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నేను ఈ 10 ఏళ్ళుగా గంటున్న కళ ఈరోజు చీరాల్లో మొదలైంది అనుకుంటున్నా. ముఖ్యంగా అసలు ఓసీలో ఉన్నది ఈ రాష్ట్ర జనాభాలో కమ్మవారు ఉన్నది 3.31%, రెడ్లు ఉన్నది 4.81%. మరి బహుజనులు ఉన్నది కాశీరామ్ గారు చెప్పింది 85, 100కి 85, కూటీకి లేని వాళ్ళు కూలీతే రాజ్యం అన్నాడే అన్నాడు. అయితే ఇప్పుడు 90% పైగా పెరిగాం మనం. ఎస్సీ ఎస్టీ బీసీలు 90% ఉంటాం. జనాభా పెరగలేదా? 15% ఉన్నారు అన్న ఎస్సీలు, 20% ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మరి మనకి రాజ్యాంగం ప్రకారం హక్కులు అమలు కావటం లేదు? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే 1950లోనే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచాడు బీసీలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి, రిజర్వేషన్లు కల్పించాలి. అందుకే ఆర్టికల్ 340 నిబంధన పెట్టాను. దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 15%, 7% కాదు, బీసీలకు కూడా చట్టసభలో అవకాశాలు ఉండాలి. అసలు మొట్టమొదటి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కులం చట్టసభల్లో ఉంటేనే ఆ జాతికి న్యాయం జరుగుతుంది. ప్రతి కులం చట్టసభలో అడుగు పెట్టాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి ఉద్యమం చేస్తే రాజ్యాధికారం మనదే. ఒకే ఒక్కరికి వచ్చిన మన మిత్రులందరికీ ఏ గ్రామంలో నెంబర్ అయినా, పంచాయతీ సర్పంచ్ అయినా, మండల ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒకే ఆ ఒక్క అగ్ర కులాలు ఉన్న 2 కులాలు కలిసిన ఒక్క పంచాయతీ సర్పంచ్ కలగడా ఓట్లు మనమే మొత్తం ఓట్లు వేస్తాం. తర్వాత మళ్ళీ మనకు రాజ్యాధికారం లేదంటే ఎలా సాధ్యం? అందుకే మేము గ్రామాలకు పోయినప్పుడు గ్రామాల్లో మా జాతరకు చెప్తున్నాం. వాళ్ళు ఉన్నది 3-4% మంది, ఓట్లు మనవి. వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు? వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అది. ఈ రాష్ట్రంలో 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అధికారం వచ్చిన దానికి 6 కులాలు పాలిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ సంపద దోచుకున్నాయి. ఈ ప్రజా సంపద ఇది. ఈ రాష్ట్ర భూములు దోచుకునేది 6 కులాలే. ఇది అంతా మన సంపద, మన భవిష్యత్తు తరాలకు రావాల్సిన సంపద వాళ్ళు దోచుకుని రూపాయికి ఎకరం నాయస్తూ ఇచ్చుకుంటా అంటున్నప్పుడు ఎవరి సొమ్మిది? నీ జాగిరి కాదు కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఎందుకు మనం అనుకుంటున్నాం? మిత్రులారా, అందుకే కళ్ళు తెరవండి, బహుజనులంతా ఏకండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలుపుకుంటేనే రాజ్యాధికారం సాధ్యమనేది మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ ఉద్యమానికి పూర్తిగా సపోర్టే కాదు, నేను కూడా అన్నగారు ఎప్పుడు పిలిచినా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటాం. బీసీ నవచైతన్య వేదిక ఈ ఉద్యమంలో ముందుంటుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ తీసుకున్నాను. జై భీమ్.